పనిచేస్తున్నప్పుడు రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు అవకాశాల కోసమో అవసరాల కోసమో లేదా అప్పుడప్పుడు ఆగ్రహం కొరకో పార్టీలు మారుతూ ఉంటారు. మనం చాలామంది వ్యక్తులను చూసినాం కూడా. ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో ఉన్న 90% వాళ్ళు ముందో తర్వాతో ఇప్పుడో భవిష్యత్తులోనో పార్టీలు మారుతున్నారు. ఇది సర్వసాధారణం. కానీ దీంట్లో ప్రత్యేకత ఏముంటుందంటే, ఎవరి గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే, ఎవరి గురించి అయితే ప్రజలకి మనం తెలియజేయాల్సిన ప్రయత్నం దాంట్లో ఈ పార్టీలు మారే దాంట్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు ఉంటారంటే, ఎవరైతే మోసం చేస్తారు, ఎవరైతే నయవంచన చేస్తారు, ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళ గురించి పార్టీ మారుతున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మళ్ళొకసారి చెప్తాను, మోసము, దగ, నయవంచన, వెన్నుపోటు, ఈ పదాలు చాలా ఆలోచించే నేను వాడుతున్నాను. ఇవి చేసిన వాళ్ళని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు నేను ప్రస్తావన చెప్తున్నది, ఈరోజు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది, మా యొక్క పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై 5 సంవత్సరాలు మా ప్రాంతం నుంచి బీఆర్ఎస్ పార్టీని చేవెళ్ళ ప్రజలను ప్రాధాన్యత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఎంపీ వర్యులు రంజిత్ రెడ్డి గారి గురించి. రంజిత్ రెడ్డి గారి గురించి నేను నిజంగా మీకు చెప్పాలంటే, 5 ఏళ్ల కిందట మా ప్రాంతానికే కాదు రాష్ట్రంలో కూడా ఆయన ఎవరో తెలియని వ్యక్తి, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన కరీంనగర్ అయినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు, సపోర్ట్గా నిలబడ్డాడని, ఏ ప్రాంతం వారైనా పర్వాలేదు, చేవేళ్ళ పార్టీ గట్టిగా ఉన్నది రంజిత్, నువ్వు పోయి పోటీ చేసి అక్కడ గెలిచి రావాలా, నీలాంటి వాడు నాకు పక్కలు కావాలని కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారిని పార్టీని ఆ రోజు ఆయన చెప్పినారని ఆ రోజున్న పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆయనను భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించడం జరిగింది. మా ప్రాంతం వాడు కాకపోయినా కూడా మా ప్రాంతం గౌరవించింది, మా పార్టీ గౌరవించింది, మా నాయకత్వం గౌరవించింది. మీరు అనుకోవచ్చు, అరే పార్టీలో చాలామంది వచ్చిండ్రు కదా, చాలామంది అవకాశం ఇచ్చిన దాంట్లో ఈయన ఒకడు అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, కేసీఆర్ గారు ఎట్లా రంజిత్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిండో, ఎట్లయితే రంజిత్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాలే కాదు, ఆయన నోరారా చాలాసార్లు విన్నాం, కేసీఆర్ గారు నా యొక్క కెరియర్ గ్రోత్లో చాలా ఆయన ఒక పాత్ర ఉన్నదని రంజిత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కూడా. ఆయన తెలంగాణ ప్రాంతానికి పౌల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరు చేసిండ్రు ఆయన పౌల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్? తెలంగాణ అసోసియేషన్కి ఒక పౌల్ట్రీ అసోసియేషన్ ఉండాలి తెలంగాణ పౌల్ట్రీ కానీ అసలు దానికి రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. ఈయన సమాజంలో ఒక స్థాయి కల్పించే ఒక స్థానాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. రంజిత్ రెడ్డి గారు, నేను సీదా మీకు ప్రశ్నలు అడుగుతున్నాను, సీదా మిమ్మల్ని ఉద్దేశించి ఒక జవాబు కోరుతున్నాను. ఈరోజు మీకు ఎవరైతే రాజకీయంగా గుర్తింపు కలిగించినారో, ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఎంతో ఒక గుర్తింపు కలిగించినారో, ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు, ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోవడం ఒక బాధ అయితే, ఆరోగ్య పరిస్థితి ఇంకో బాధ అయితే, ఎవరు కన్నబిడ్డైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన బిడ్డ ఇంట్లో దెబ్బ తాకితేనే మనం ఒక వారం 10 రోజులు ఆలోచిస్తామే. అట్లాంటి కేసీఆర్ గారి బిడ్డని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలో నాయకుడు ఇబ్బందులో ఉండడమే కాదు, బాధలో ఉన్నప్పుడు ఎలా మీరు వదిలిపోతున్నారు రంజిత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను. ఎలా మీకు మనసు వస్తున్నదని, అవకాశాల కోసం, స్వార్థాల కోసం మరీ ఇంత నయవంచన అవసరమా మీకు నేను అడుగుతున్నాను రంజిత్ రెడ్డి గారు. మీకైతే అస్తిత్వం కల్పించిన నాయకుడు కదా కేసీఆర్, గౌరవం కల్పించిన నాయకుడు కదా కేసీఆర్, ప్రజల్లో 10 మంది మీకు ఒక పలుకుబడి కల్పించిన నాయకుడు కదా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రాజకీయంగానే కాదు, మీరు ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉండడానికి కేసీఆర్ కారణం కాదా? మీరు మనసు మీద చేసుకుని చెప్పండి అంట. నేను ఆ రోజు మీరే చాలాసార్లు చెప్పారు మీరు తండ్రి లాంటి మనిషి కేసీఆర్ అని. అట్లాంటి వ్యక్తిని ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్వార్థానికి ఎలా మీరు అవతల పార్టీలకు పోతున్నారని నేను అడుగుతున్నాను. నెల రోజుల కిందట
మీరందరూ కూడా చూసిండ్రు. నేను రాజకీయాలు విరమించుకుంటున్నానని చెప్పారంట రంజిత్ రెడ్డి గారు. నేను రాజకీయాలు ఉండదలుచుకోలేదని చెప్పిండ్రంట. లాస్ట్కి మా పార్టీ నాయకత్వం దగ్గరికి వచ్చి మీ పార్టీలో ఉంటాను, నాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఎటు పోనని చెప్పారంట. అయినా కూడా పాపం కేసీఆర్ గారు మేము నమ్మినారే. ఈ సమయంలో మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. దాన్ని ఉద్దేశించే ఈరోజు మీ ప్రెస్ సోదరులందరూ కూడా మీ ద్వారా ఆయనకు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇది ముమ్మాటికి నయవంచన, మోసము, దగా, వెన్నుపోటు అని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తున్నా. ఇంకో విషయం, గమ్మతైన విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అన్నా, ఇది బేరం అయిపోయింది, చేవెళ్ళ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ 100 కోట్లకి అమ్మేసిందని చెప్పి ఈరోజు మేము కాదు, కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు ఈ భుజాలు జెండాలు మోయనికనే కానీ పదులు మోయనికే పనికిరావా అని అడుగుతున్నారంట. 10 ఏళ్ళు పాపం, 5 ఏళ్ళు వాళ్ళు కష్టాలు పడుకుంటూ ఆ పార్టీ నిలబెట్టుకున్నారు. మొన్నటికి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి రుద్దడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రంజిత్ రెడ్డి గారు 100 కోట్లకు చేవెళ్ళ పార్లమెంట్ని కొనుగోలు చేసిండ్రు, సీటుని కొనుగోలు చేసిండ్రు, టికెట్ని కొనుగోలు చేశారని ఒక మాట ఈరోజు చేవెళ్ళ ప్రాంతంలో మా యొక్క ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, రంజిత్ రెడ్డి గారు, బహుశా మీరు అనుకోవచ్చు డబ్బు మూటలతో పార్టీ టికెట్లు కొనుక్కోగలుగుతారు, డబ్బు మూటలతో చోటామోటా కార్యకర్తలను, లీడర్లను మీ వెంట తిప్పుకోగలుగుతారు, కానీ డబ్బు మూటలతో ప్రజలను కొనలేరు, ఓట్లను కొనలేరు అని చెప్తున్నా. మీరు అనుకోవచ్చు బహుశా అధికారం ఉన్న పార్టీ కదా, ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు చెప్తే అందరూ గెలిపించిండ్రో ఇట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, చేవెళ్ళ ప్రాంత ప్రజలు ఆషామాషి వాళ్ళు కాదు, మీరు మా ప్రాంతం వారు కారు. అయినా కూడా 5 ఏళ్ళు ఇక్కడ మీకు అనుభవం వచ్చిందేమో అనుకున్నాం, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ అనుభవం వచ్చినట్టు కూడా అనిపిస్తలేదు. మా ప్రాంత ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటారు. మీలాంటి స్వార్థపరులను ముమ్మాటికి ఓడించి తీరుతారు మా ప్రాంత ప్రజలని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఎస్, ఆ రోజు ముందే చెప్పినాను. మేము ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంటబెట్టుకునే ఉన్నాను బ్రదర్, నేను వదిలిపోలేదు. మేము కాంగ్రెస్ పార్టీని వదిలేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఫినిష్ చేయాలని ప్రయత్నం చేసింది ఆనాడు. ఇప్పుడైతే ఏదో కార్యకర్తల బాధ నీకు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ, ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. పార్టీని మోయడానికి కష్టకాలంలో మేము పనికొస్తాం, కానీ టికెట్లు ఇవ్వడానికి, అవకాశం ఇవ్వడానికి ఆ రోజు మేము కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ రంజిత్ రెడ్డి గారి పరిస్థితి మా పరిస్థితి ఒకటి కాదు. మేము అవకాశాలు ఇవ్వలేమని లేదు, గౌరవం కల్పించలేదని లేదు, కానీ ఆయన ముమ్మాటికి ఆయన స్వార్థానికి పోయినాడనే విషయం మీకు గుర్తు చేస్తున్నాం. అట్లేం లేదన్నా, పార్టీ నిర్ణయం తీసుకున్నది. పోటీ చేయాలని అనుకున్నాను. జీవితంలో నాకు ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, మొదటిసారి దెబ్బ తాకినప్పుడు బాధ కలుగుతారు, ప్రతిసారి తాగినప్పుడు మొండిపడిపోయినట్టు నా పరిస్థితి అట్లుంది. ఇది సింప్లీ రంజిత్ రెడ్డి గారి మీద పెట్టిన ఒక ప్రెస్ మీటు. మా కార్యకర్తలు కూడా, పార్టీ నాయకులకు కూడా ముమ్మాటికి 3వ సారి కూడా మనం గెలిచొస్తాం, ఆ నమ్మకం నాకున్నది. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. థ్యాంక్ యూ.